శాసనసభ్యులు శ్రీ నల్లమల్లి సస్యశ్యామలా మాతరం వందే మాతరం పులకితయామిని. ఆ సెంటర్ బోర్డు ఖాళీ చేయండి. మీరు ఎలా వచ్చారు చెప్పండి. మిడిల్ పాన్ ప్లేస్ చూసుకో. కొద్దిగా ఎమ్మెల్యే గారికి కనిపిస్తలేదు. కొద్దిగా పెట్టుకున్న వాళ్ళు కొద్దిగా సైడ్ ఉండండి. మహాత్మాజీ చూడండి, అడ్రస్ చెప్పండి. ఈరోజు అటల్జీ కరాటే టోర్నమెంట్ ప్లేస్ చూసుకో. కొద్దిగా ఎమ్మెల్యే గారికి కనిపిస్తలేదు. కొద్దిగా పెట్టుకున్న వాళ్ళు కొద్దిగా సైడ్ ఉండండి. వైట్ మల్పాజీ చూడండి, అడ్రస్ చెప్పండి. చెప్పండి. కొంచెం అరకొచ్చా. నేను లోపలికి పేరెంట్స్ రాము మొత్తం మన వాళ్ళు అందరూ నాశనం పైకి రమ్మనండి.
అటజీ కరాటే టోర్నమెంట్ గుర్రాల వెంకటరావు గారు అదేవిధంగా నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ సభకు అధ్యక్షత వహించిన తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ పూర్వపు జనరల్ సెక్రటరీ శ్రీ గుర్రాల వెంకటరావు గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పికే నాగేంద్ర గారికి, పారిశ్రామికవేత్త పెద్దలు ఉపేంద్ర రెడ్డి గారికి, సుధాకర్ రెడ్డి గారికి, దత్తశ్రీ గారికి, చెల్లారెడ్డి గారికి, వేదిక పైన ఉన్న ఎన్డీఏ నాయకులకు, అదేవిధంగా ఈ కరాటే టోర్నమెంట్కి సంబంధించి చేసిన నారాయణ గారు తదితర పెద్దలకు, వేదిక ముందున్న కూటమి నాయకులకు, పీఈటీలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున పాల్గొనడానికి వచ్చిన విద్యార్థులకి నా శుభాశీస్సులు. చాలా సంతోషం. ఇది దాదాపు 4-5 మాసాలుగా వెంకటరావు గారు కానీ నాగిరెడ్డి గారు కానీ చాలా కష్టపడి మరి అనేక సార్లు రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చి ఇవన్నింటినీ సమాయత్తం చేయడంలో వారు చాలా కృషి చేశారు. మరి ఇక్కడ మా కోఆర్డినేషన్ కోసం ఒక వ్యక్తిని అప్పగించండి అన్నప్పుడు దత్తశ్రీ గారు శ్రీనివాస్ రెడ్డి గారిని వారికి కోఆర్డినేట్ చేయమని ఎలా చేయడం, మరి ఆ రోజు నుంచి ముగ్గురు కలిసి ఈ టోర్నమెంట్ ఈరోజు ఈ విధంగా నిర్వహించడం కోసం అద్భుతంగా కృషి చేశారు. మరి ఇప్పుడే చెప్పారు, దాదాపు అనుకున్న అంచనా కన్నా రెట్టింపు సంఖ్యలో ఇవాళ ఇక్కడ విద్యార్థులు హాజరయ్యే పరిస్థితి వచ్చింది అంటే వారు ఏ విధంగా కృషి చేశారనేది మనకి ఒక నిదర్శనంగా అనిపిస్తూ ఉంది. ఈ ముగ్గురికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇవాళ పెద్దలు కొంతమంది దీనికి ఆర్థికంగా సహాయం చేశారు. అందులో ఉపేంద్ర రెడ్డి గారు కానీ చెల్లారెడ్డి గారు అనేటువంటి పెద్దలంతా, వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి రేపు 25వ తేదీ, ఈ నెల 25వ తేదీ మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం. దాన్ని పురస్కరించుకొని ఇవాళ దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. దానిలో భాగంగానే వారి పేరు పైన ఇవాళ ఇక్కడ టోర్నమెంట్ నిర్వహించుకునేది చాలా సంతోషకర పరిణామం. కరాటే యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏ విధంగా ఉద్భవించింది అనేది నాగేంద్ర గారు తిరిగి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ప్రతి ఒక్కరిలోనే కూడా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. ఇప్పుడున్న మారుతున్న పరిస్థితులు, సామాజిక విషయాలు మనం పరిశీలన చేసినట్టయితే విద్యార్థులు కూడా నాలుగొందలకి పరిమితం అయిపోయి శారీరక శ్రమ లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందువల్ల జీవనశైలి వ్యాధులు పెద్ద ఎత్తున మనకి సంభవించి తద్వారా అనేక అనారోగ్య సమస్యలు మనకి సృష్టించబడతా ఉన్నాయి. ఇవన్నీ మానవ తప్పుగా తప్పించి భగవంతుడి వల్ల లేదంటే వేరే కారణాలతో వచ్చింది కాదు. మన జీవనశైలి మార్చుకోకపోవడం వలన ఈ విధమైన వ్యాధులు మనకు గురవుగా అవుతుంది. ఇక్కడ మనకి అనపర్తిలో లైవ్ ఎగ్జాంపుల్ ఉపేంద్ర రెడ్డి గారు. ఉపేంద్ర రెడ్డి గారు ఈరోజు కూడా ఉదయం ఎంత వర్షం వచ్చినా, ఎటువంటి ప్రకృతి వైపు వచ్చినా ఆయన వాకింగ్ మానరు. ఉదయాన్నే కంపల్సరీగా వాకింగ్ చేస్తూ అనేక మందిని వాకింగ్ చేయడం కోసం ప్రోత్సహించే దిశగా వారు కృషి చేయడం జరుగుతూ ఉంది. అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మన జీవనశైలి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ పెరుగుతున్న నేపథ్యం, ఇతర వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక హెచ్చరిక ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ శారీరక ఆరోగ్యం పెంచుకోవాలి. శారీరకంగా ప్రతి ఒక్కరికి శ్రమ అవసరం. అది విద్యార్థి దశ నుంచే కావాలి. విద్యార్థి దశ నుంచి కావాలంటే ప్రతి తరగతి గది ఒక వ్యాయామ పాఠశాలగా, క్రీడా పాఠశాలగా కూడా ఉండాలి. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని అన్ని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం
ప్రభుత్వం ముఖ్యంగా అన్ని పాఠశాలల్లో క్రీడా మైదానాలు ఉండాలి, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఇటీవల కాలంలో పిఎం శ్రీ కింద పెద్ద ఎత్తున క్రీడా మైదానాలు ఎక్కడున్నా వాటిని అభివృద్ధి పరచడం కోసం నిధులు ఇవ్వడం, అదేవిధంగా క్రీడా పరికరాలు మరి గవర్నమెంట్ స్కూల్స్కి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నింటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని కాపాడడం కోసం శారీరకంగా మనం శ్రమపడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా విద్యార్థులు ఆలోచన చేయాలి, విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. ఇవాళ మార్పులు రావడం ఒకటే ప్రాతిపదికగా తీసుకుని విద్యార్థులను చదివించే దిశగా తల్లిదండ్రుల ఆలోచన విధానం ఉంది. ఆ విధానానికి సంపూర్ణంగా సర్ది చెప్పి క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే దిశగా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ కరాటే లాంటి విద్యను నేర్చుకున్నప్పుడు అవి ఆత్మరక్షణకు కూడా ఎంతగా ఉపయోగపడుతుందనేది సాధారణంగా నాగేంద్ర గారు మనం చెప్పడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈ క్రీడలను ప్రోత్సహించే దిశగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా సంతోషించగలగడం. రాష్ట్ర స్థాయిలో కరాటే టోర్నమెంట్ని ఈ అనపతిలో నిర్వహించడానికి ముందుకు వచ్చిన వెంకట్రావు గారు, నాగిరెడ్డి గారిని హృదయపూర్వకంగా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కృషి చేసిన పిఈటీ కానీ స్కూల్ యాజమాన్యాలు కానీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ శారీరక ఆరోగ్యాన్ని పెంచుకుని తద్వారా మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుకునే విధంగా కృషి చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు, ముఖ్యంగా అనుమతులు నిర్వహించినందుకు నిర్వాహకులందరికీ మరొక వారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అన్నారు. పిల్లల యొక్క ఆరోగ్యం, వాళ్ళ భవిష్యత్తు కోసం పెద్దలు ఇచ్చిన ఆశీర్వాదం ఈ మెడల్. అలాగే సైడ్ ఒక్కసారి అందరికీ నమస్కారం. ఈరోజు అనపర్తిలో రాష్ట్ర స్థాయి అటల్జీ కరాటే టోర్నమెంటు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పూర్వపు జిల్లా జనరల్ సెక్రటరీ గుర్రాల వెంకట్రావు గారు, అదేవిధంగా నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి కార్యక్రమంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలి రావడం జరిగింది. అంచనాలకు మించి ఇవాళ ఇక్కడ విద్యార్థులు తరలి వచ్చారు. ముఖ్యంగా శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం క్రీడలు ఎంతైనా అవసరం. అందున ముఖ్యంగా కరాటే లాంటి క్రీడ ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోవడమే కాకుండా ఆత్మరక్షణ కోసం కూడా, ముఖ్యంగా మహిళలకి, బాలికలకి ఆత్మరక్షణ కోసం కూడా ఇది ఉపయోగపడే పరిస్థితి. ఏదైతే 25వ తేదీన అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి కార్యక్రమం ఉందో దానికి ముందుగా వారి స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి అనపర్తి ప్రాంతంలో అనేక మంది వదాంజులు కూడా ఈ కార్యక్రమానికి
ఆర్థికంగా సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా వెంకట్రావు గారు, నాగిరెడ్డి గారు దాదాపుగా 5 మాసాలుగా శ్రమపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. అదేవిధంగా ఇక్కడ ఎన్డీఏ నాయకులు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో తమ వంతు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏదైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం పెంపొందింపు చేసుకోవాలి అనేది నిర్దేశిస్తూ ఉందో దానికి అనుగుణంగా క్రీడలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా తల్లిదండ్రులందరూ కూడా ఆలోచన చేయాలి, విద్యార్థులు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా.